మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి సంతోషం, ప్రతి బాధ, ప్రతి విజయం, ప్రతి ఓటమి, ఇవన్నీ కేవలం అదృష్టం కాదు. ఇవి మనం గతంలో, ఈ జన్మలోనో, మునుపటి జన్మలలోనో చేసిన చర్యల ఫలితాలు. అదే కర్మ సిద్ధాంతం. కర్మ అనే మాట వింటే చాలా మందికి ముందు భయం వస్తుంది. అబ్బో, నేను ఏదో తప్పు చేశానా? ఇప్పుడు శిక్ష వస్తుందా అని. కాని కర్మ అంత భయంకరమైనది కాదు. ఇది అత్యంత న్యాయమైన, అత్యంత శాస్త్రీయమైన సిద్ధాంతం. ఇది ఒక బ్యాంక్ ఖాతా లాంటిది. మీరు ఏం డిపాజిట్ చేస్తారో అదే ఒక రోజు మీకు తిరిగి వస్తుంది, వడ్డీతో సహా. కర్మ 3 రకాలు. సంచిత కర్మ, ఎన్నో జన్మలుగా పేరుకుపోయిన కర్మల స్టాక్. ఒక పెద్ద గోడౌన్ లాంటిది. ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో అనుభవించడానికి ఎంచుకున్న భాగం. మీ శరీరం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఇవన్నీ దీని ఫలితాలే. ఆగామి కర్మ, ఇప్పుడు మనం చేస్తున్న పనులు. ఇవి రేపటి జన్మలకు సీడ్స్. ఒక సింపుల్ ఉదాహరణ. మీరు రోడ్డు మీద పేదవాడికి డబ్బు ఇస్తారు. ఒకరు ఇచ్చి గర్వంతో ఫోటో పెడతారు, వికర్మ. ఒకరు ఇచ్చి ఎవరికీ చెప్పకుండా వెళ్తారు, శుద్ధ కర్మ. ఇది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. కర్మ ఎలా పనిచేస్తుంది? ఒక గదిలో హలో అని గట్టిగా అరిచారనుకోండి. ఎదురుగోడ నుంచి హలో హలో అని ఎకో వస్తుంది కదా. అదే కర్మ. మీరు ఏ శక్తిని పంపితే అదే శక్తి ఒకరోజు తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ప్రారబ్ధ కర్మను పూర్తిగా మార్చలేం, కానీ దాని బరువును తగ్గించవచ్చు. ఎలా? దాన్ని తిట్టుకోకుండా తీసుకోండి. మంచి కర్మలు చేయండి, పాత కర్మలు కాలిపోతాయి. క్షమాగుణం, ప్రేమ, శరణాగతి పాటించండి. చివరిగా ఒక నిజమైన కథ చెప్పి ముగిస్తాను. ఇది నేను నేరుగా విన్న కథ. ఇప్పటికీ నా గుండెను తాకుతుంది. ఒకప్పుడు ఒక గొప్ప సన్యాసి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక యువకుడు శిష్యుడిగా చేరాడు. ఆ యువకుడు ఎప్పుడూ ఒక్కటే ఫిర్యాదు. గురూజీ, నేను ఎంత మంచిగా ఉన్నా నాకు ఎందుకు ఇంత బాధ వస్తోంది? నా ప్రారబ్ధ కర్మ ఎందుకు నన్ను వెంటాడుతోంది? ఒకరోజు సన్యాసి శిష్యుడిని తీసుకుని అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఒక చిన్న చెట్టు ఉంది. దాని కొమ్మలో ఒక పెద్ద రాయి బిగించి కట్టి ఉంది. చెట్టు వంగి వంగి ఏడుస్తున్నట్టు కనిపిస్తోంది. శిష్యుడు ఆశ్చర్యంగా అడిగాడు, గురూజీ, ఎవరు ఈ రాయి కట్టారు? సన్యాసి నవ్వాడు. నేను కట్టాను. ఈ చెట్టు ఇంకా చిన్న మొక్కగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం. శిష్యుడు షాక్ అయ్యాడు. అంటే ఆ చిన్న మొక్క ఈ రాయిని ఎలా మోస్తోంది? సన్యాసి ఇలా అన్నాడు, అప్పుడు ఈ రాయి ఈ మొక్కకి చాలా బరువుగా ఉండేది కదా. కాని ఈరోజు ఈ చెట్టు రాయిని మోయడం లేదు. రాయి చెట్టుపై ఆధారపడి వేలాడుతోంది. చెట్టు బరువును తట్టుకుని రోజురోజుకీ బలంగా పెరిగింది. ఇప్పుడు ఆ రాయి దానికి ఆభరణంలా ఉంది. అప్పుడు సన్యాసి శిష్యుడి కళ్లలోకి చూస్తూ చెప్పాడు, నీ ప్రారబ్ధ కర్మ కూడా అలాంటిదే. ఇప్పుడు నీకు బరువుగా అనిపించినా దాన్ని తిట్టుకోకుండా తీసుకుని, దాన్ని పాఠంగా మార్చుకుని, నీలోని శక్తిని పెంచుకుంటూ ముందుకు సాగితే, ఒకరోజు ఆ కర్మ నిన్ను మోయడం కాదు, నీవు దాన్ని మోస్తూ దాన్ని నీ బలం రూపంలో మార్చుకుంటావు. అప్పుడు ఆ బాధ కూడా నీకు ఒక గొప్ప గుర్తుగా మిగిలిపోతుంది. శిష్యుడు కళ్ల నీళ్లతో గురువు పాదాలపై పడి, ఇక నుంచి నా కర్మలను తిట్టుకోను గురూజీ. వాటిని నా గురువుగా స్వీకరిస్తాను అన్నాడు. అదే కర్మ సిద్ధాంతం యొక్క అందం. అది మనల్ని బలహీనులను చేయడానికి రాలేదు, మనల్ని బలవంతులను చేయడానికి వచ్చింది. మీ జీవితం మంచి కర్మలతో నిండి సంతోషంతో నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు.